హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ అన్కట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ది హౌస్ మేడ్. స్టార్టింగ్ లో ఇది ఒక సాధారణ పని మనిషి స్టోరీ లాగే ఉంటుంది, కానీ సినిమా ఫార్వర్డ్ అయ్యే కొద్దీ ఇందులో ఉన్న ట్విస్టులు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు సైకో ఎవరు? భార్య, భర్త, లేక ఇంటికి వచ్చిన పని మనిషి? లాస్ట్ 15 minutes లో వచ్చే ట్విస్ట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం భయ్యా. ఈ స్టోరీని మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ వన్ థింగ్ ఏంటంటే, ఇదేమి సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ సీన్ టు సీన్ కావాలంటే వేరే ఛానల్స్ చాలానే ఉంటాయి, 15 minutes 20 minutes వీడియో చేసిన వాళ్ళు. సో అవి చెక్ చేయండి. ఇది త్వరగా స్టోరీ మీకు అర్థం అవ్వాలి, స్టోరీ తెలిస్తే చాలు అన్న ఉద్దేశంతో నేను తక్కువ రన్ టైమ్ లో చేసిన వీడియో అనమాట. దాని పరంగా ఓకే అనుకుంటేనే చూడండి, లేదంటే లేదు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఇది కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి చెప్తా. ఫస్ట్ పార్ట్, మిల్లీ వించెస్టర్ మ్యాన్షన్ కి ఎంటర్ అవ్వడం. మన స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ పేరు మిల్లీ. తనకి ఇల్లు లేదు, కారులోనే పడుకుంటుంది. లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. జాబ్ కోసం ఒక లగ్జరియస్ మ్యాన్షన్ వించెస్టర్ హౌస్ కి ఇంటర్వ్యూకి వస్తుంది. అక్కడ నైనా అనే ఆమె మిల్లీని రిసీవ్ చేసుకుంటుంది. నైనా చాలా రిచ్, కానీ కొద్దిగా వియర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. నైనాకి ఆండ్రూ అనే ఒక హస్బెండ్ ఉన్నాడు. సీస్ అనే చిన్న పాప ఉంటుంది. నైనా ప్రెగ్నెంట్ అని చెప్పి ఇంట్లో పనులు చూసుకోవడానికి, పాపని చూసుకోవడానికి మిల్లీని జాబ్ లో జాయిన్ చేసుకుంటుంది. మిల్లీకి ఆ ఇంట్లో యాటిక్, అదే రూఫ్ టాప్ రూమ్ ఇస్తారన్నమాట. ఇక్కడే ఒక చిన్న డౌట్ వస్తుంది. మిల్లీ రూమ్ డోర్ ఏమో సరిగ్గా వర్క్ చేయదు, అండ్ ఇంకా రూమ్ లో విండో కూడా ఓపెన్ అవ్వదు. కానీ మిల్లీకి జాబ్ అవసరం కాబట్టి పెద్దగా పట్టించుకోదు. ఇంకా సెకండ్ సీన్, నైనా వియర్డ్ బిహేవియర్, పైగా ఆండ్రూ యొక్క అదే నైనా హస్బెండ్ యొక్క చార్ము. జాబ్ లో జాయిన్ అయ్యాక నైనా బిహేవియర్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకసారి చాలా స్వీట్ గా మాట్లాడుతుంది, ఇంకోసారి ఏమో నోట్స్ పాడేసావు అని మిల్లీ మీద అరుస్తుంది. నైనా కొంచెం మెంటల్లీ అన్స్టేబుల్ ఏమో అని మనకు అనిపిస్తుంది. అదే టైంలో నైనా భర్త ఆండ్రూ మాత్రం చాలా డీసెంట్ గా, హ్యాండ్సమ్ గా మిల్లీతో పొలైట్ గా ఉంటాడు. నైనా అరుపులు కూడా భరిస్తూ ఉంటాడు, తన కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. చాలా కామ్ గా ఉన్న ఆండ్రూని చూసి మిల్లీకి సింపతి వస్తుంది. మిల్లీకి కూడా ఆండ్రూ మీద సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అవుతుంది. ఆండ్రూ ఇంట్లో ఉన్న బంకర్ లో మూవీ చూస్తున్నప్పుడు మిల్లీ కూడా జాయిన్ అవుతుంది. ఇద్దరు వాళ్ళ పాస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నైనాకి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, పిల్స్ వాడుతుందని మిల్లీ గమనిస్తుంది. సో మనం అందరం ఫిక్స్ అయిపోతాం, ఓకే నైనా సైకో, ఆండ్రూ పాపం విక్టిమ్ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ సీన్, ది అఫేర్ అండ్ ది సెటప్. కథలో ట్విస్ట్ ఏంటంటే, ఆండ్రూ ఇంకా మిల్లీ మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. నైనాకి ఈ విషయం తెలిసినా పెద్దగా రియాక్ట్ అవ్వదు. అసలు విషయం ఏంటంటే, మిల్లీ రెజ్యూమ్ ఫేక్ అని, తను జైలు నుండి వచ్చిందని నైనాకి ముందే తెలుసు. అయినా కూడా జాబ్ ఇచ్చింది. ఒక రోజు ఆండ్రూ ఇంకా మిల్లీ బయటికి వెళ్లి వచ్చేటప్పటికి నైనా ఇంట్లో గొడవ చేస్తుంది. మిల్లీని జైలుకి పంపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక్కడ ఆండ్రూ హీరోలాగా ఎంటర్ అయ్యి, నా ఇంట్లో నుంచి నువ్వు బయటకు పో అని నైనాని గెంటేస్తాడు. మిల్లీని ఇంట్లోనే ఉండమంటాడు. కట్ చేస్తే నైనా బయటికి వెళ్ళిపోయింది. మిల్లీ ఇంకా ఆండ్రూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటాం, కానీ అసలు సినిమా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. తర్వాత ది రియల్ ట్విస్ట్, ఆండ్రూ ఈజ్ ద మాన్స్టర్. నెక్స్ట్ డే మార్నింగ్ ఆండ్రూ ట్రూ కలర్స్ అయితే బయటపడతాయి. ఇంట్లో పనిచేసే గార్డెనర్ ని ఫైర్ చేసేసి మిల్లీని ఆ సౌండ్ ప్రూఫ్ రూఫ్ టాప్ రూమ్ లో లాక్ చేస్తాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, నైనా క్రేజీ కాదు, ఆండ్రూనే ఒక పెద్ద సాడిస్ట్ మాన్స్టర్. ఆండ్రూకి ఒక పిచ్చి ఉంది. తన మాట వినకపోతే లేడీస్ ని ఆ రూమ్ లో లాక్ చేసి టార్చర్ చేస్తాడు. నైనా ఇన్ని రోజులు ఆండ్రూ చేతిలో నలిగిపోయింది. ఆండ్రూ నుండి తప్పించుకోవడానికి నైనా వేసిన ప్లానే మిల్లీ తన ప్లేస్ లో ఇంకొక విక్టిమ్ ని ఇరికించి తను ఎస్కేప్ అవ్వాలని నైనా ప్లాన్ చేసింది. మిల్లీకి అప్పుడు అర్థమవుతుంది ఆండ్రూ ఎంత డేంజరస్ మనిషి అని, నైనా ఎందుకు అలా బిహేవ్ చేసిందని చెప్పేసి. ఇక ది క్లైమాక్స్, అదే రివెంజ్. ఇప్పుడు మిల్లీ పరిస్థితి ఏంటి? తన దగ్గర ఉన్న ధైర్యంతో ఆండ్రూని ఎదిరించడానికి డిసైడ్ అవుతుంది. ఆండ్రూ మిల్లీని టార్చర్ చేయడానికి వచ్చినప్పుడు మిల్లీ తిరగబడుతుంది. సేమ్ ఆండ్రూ ఎలా అయితే టార్చర్ చేసేవాడో అలాగే ఆండ్రూని కట్టిపడేసి ఫుల్ గా టార్చర్ చేస్తుంది. ఈలోగా నైనా తన కూతురు కోసం మళ్ళీ ఇంటికి వస్తుంది. మిల్లీ ఇంకా బతికే ఉంది అని తెలిసి షాక్ అవుతుంది. ఆండ్రూ బయటపడి నైనా మీద అటాక్ చేస్తాడు. ఫైనల్ గా మిల్లీ ఆండ్రూని చంపేస్తుంది. మెట్ల మీద నుంచి కిందకు తోసేస్తుంది. కింద పడి చనిపోతాడు. ఇంకా కంక్లూజన్, లాస్ట్ క్లైమాక్స్ లో ఆండ్రూ చనిపోయాక నైనా ఆ ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బుల్లో సగం మిల్లీకి ఇస్తుంది. మిల్లీ ఇప్పుడు ఏం చేస్తుంది? జస్ట్ నార్మల్ లైఫ్ కాదు, ఆండ్రూ లాంటి అబ్యూసివ్ హస్బెండ్స్ నుండి వైఫ్స్ ని కాపాడే ఒక విజిలెంటీ లాగా మారుతుంది. నైనా రికమెండ్ చేసిన ఇంకో జాబ్ కి వెళ్తుంది. అక్కడ ఇంకో మాన్స్టర్ హస్బెండ్ ఉన్నాడు. సో మిల్లీ వేట మళ్ళీ మొదలు. ఇది ఫ్రెండ్స్ ది హౌస్ మేడ్ మూవీ స్టోరీ. పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనుకుంటే ఎంత పెద్ద ట్రాప్ లో పడిందో చూసారు కదా. ఇది షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పిన మూవీ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఇదే మీకు సీన్ టు సీన్ కావాలనుకుంటే మాత్రం వేరే ఛానల్స్ బోల్డ్ ఉంటాయి, సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక 15 minutes ఆర్ 20 minutes పాటు. మనకంత టైం ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే చాలా మందికి మూవీస్ చూసే అవకాశం ఉండదు. సో ఆ మూవీ చూడలేకపోతున్నాం, కాన్సెప్ట్ బాగున్నా అనుకుంటారు. సో దాని స్టోరీ తెలుసుకోవాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పేసి ఈ 5 to 6 minutes లోపు అయితే ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా. సో మీకు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాంటి మరిన్ని థ్రిల్లర్ మూవీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ స్క్రీన్ స్పేస్ అన్కట్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ లవ్ యూ ఆల్, బై.